హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు నేను ఎక్కడున్నాను, ఎవరితో ఉన్నానని. సో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా అయితే చెప్పబోతున్నాను. సో మన దగ్గర ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర గారు. షీఈ్ అ స్పెషలిస్ట్ ఇన్ క్రానికల్ పెయిన్స్ అండ్ మెయిన్లీ బోన్ డెన్సిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. సో ఇప్పుడున్న కాలంలో చిన్నపిల్లల నుంచి ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళ వరకు కూడా చాలామందికి బోన్ డిఫిషియన్సీ అన్నది ఉంది. సో ఇవి ఎందుకు వస్తాయి, ఎలాంటి కారణాల వల్ల వస్తాయి, వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, హౌ ఆర్ యూ? హలో, ఐఎమ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్ డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీవన్ ఈస్ ఫేసింగ్ ఈ సిండ్రోమ్ అనేది చాలా ఎక్కువ కనబడుతుంది. సో దానికి మీరు ఏం చెప్తారు? See, bone health is very important because the bone is the building block of the body kada. The bone is the strongest thing. Dantlo ligaments, muscles, everything will support. So bone ki health is very important, and most importantly healthy bone kosam em cheyali people ki awareness ledu. For example, particular diet, exercises ki importance, tarvata bone mineral density ki checkup, old age lo special ga menopause ayin tarvata bone mineral density takwa ayin tarvata estrogen హార్మోన్స్ విత్డ్రా అయిన తర్వాత బ్రేక్ అవుతుంది. ఓకే, యూజువల్గా ఫీమేల్స్లో. సో దానికోసం ఏం చేయాలి అవేర్నెస్ లేదు. సో నా ఉద్దేశం ఇదే, దట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టిల్ ఓల్డ్ ఏజ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ వీ నీడ్ టు టేక్ టు మెయింటైన్ అ గుడ్ బోన్ హెల్త్. ఓకే, సో గ్రోయింగ్ ఏజ్లో లైక్ 9-10 years ఏజ్లో బోన్ బిల్డ్ అవుతుంది. ఆ టైంలో వాట్ డైట్ యూఆర్ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాల్షియం రిచ్ డైట్, విటమిన్ డి లెవెల్స్ మంచిగా ఉండాలి, ఎక్సర్సైజెస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బోన్ ఫార్మేషన్. సో బాడీలో 2 types ఆఫ్ సెల్స్ ఉంది, ఒక బోన్ ఫార్మేషన్ సెల్, ఒక బోన్ లాస్ సెల్. సో ఈ రెండులో బ్యాలెన్స్ ఉండాలి. బోన్ ఫార్మేషన్ సెల్స్ ఎక్కువ కావాలి. సో బోన్ ఫార్మేషన్ సెల్స్ కోసం ఏమేం డైట్ ఇంపార్టెంట్ ఉంది, ఏమేం సప్లిమెంట్స్ ఇంపార్టెంట్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. లైక్ ఐ సెడ్, గ్రోయింగ్ టైంలో ఓకే, యూజువల్గా 9 years 10 years చిల్డ్రన్కి వెరీ ఇంపార్టెంట్. తర్వాత యాజ్ వీఆర్ గ్రోయింగ్, స్పెషల్ ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ టైంలో అగైన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది. ఓకే, కాల్షియం రిక్వైర్మెంట్, ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది. సో ఆ టైంలో ఏ ప్రికాషన్స్ ఫాలో చేయాలి, వాట్ షుడ్ బి యువర్ డైట్ ప్యాటర్న్, దెన్ వాట్ షుడ్ బి యువర్ డైలీ రిస్ట్రిక్షన్స్, డైలీ మోడిఫికేషన్స్. దానికోసం వీ హ్యావ్ అ స్పెషల్ ప్రోటోకాల్. పోస్ట్ ప్రెగ్నెన్సీ బాడీలో చేంజెస్ ఎక్కువ అవుతుంది, దెన్ అగైన్ ద డైట్ విల్ వెరీ. దెన్ at the age of 30-35 bone formation is maximum. 35 age tarvata the bone formation decreases. So ee time lo if we are not taking precautions, aging time lo it is going to be very bad for your bone. So you have to make sure that you are taking good diet, you are making good healthy. If you are obese, weight reduction. If you need supplements like calcium supplements, magnesium supplements, or vitamin D levels proper ga undali. So dan kosam what all to be done. Then post menopause, then koniman patients ki sudden ga fracture avutundi. Usually 55, 60, 65 small fall can also cause spine fracture, hip fracture. So that should not happen. Okay, so dan kosam em cheyali. So we have a proper protocol. So I run this healthy bone campaign to create awareness to all the people, because awareness about bone health is very less. అండ్ మీరు అన్నారు మీరు చాలా క్యాంపెయిన్స్ చేస్తారని చెప్పేసి, చాలా క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ఎంతో మందికి కూడా దాని మీద అవగాహన కల్పించే ప్రయత్నాలన్నీ చేశారు. సో అలాంటివి చేస్తూ ఉండడానికి, సో వెర్ యూ గెట్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ థింగ్, అండ్ ఇక్కడ క్యాంపెయిన్స్ పెడుతున్నప్పుడు ఎంతమంది పీపుల్ వచ్చి అప్రోచ్ అవుతారు, ఎలా ఉండేది ఇది? See, inspiration means it will, one day suddenly I could not move fast, and early morning low my body was all restricted. But my mother, she does a lot of yoga. She's very flexible at the age of 65. Then early morning I saw she is standing and working, and I got up and I'm unable to move. Then I realized what is the importance. So being a doctor, when I was not that aware, then I did a lot of research, and then I realized that this awareness should go to everyone. Okay, so I realized that for any medical condition, keeping your bone healthy is the first important thing. So from there I wanted to create awareness, and చాలా మంది పేషెంట్స్ స్పెషలీ బికాస్ ఇప్పుడు ఇట్స్ అ సోషల్ మీడియా ఎరా కదా. సో ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్. సో ఐ డూ అ లాట్ ఆఫ్ వెబినార్స్, ఐ కండక్ట్ అ లాట్ ఆఫ్ లైవ్ సెషన్స్. చాలా మంది పేషెంట్స్ దే కమ్ టు అస్ అండ్ ఐ గివ్ టీచింగ్ సెషన్స్. వీ డూ అ లాట్ ఆఫ్ pamphlets, TV ads, and so that patients should be they should be aware how to take care of their health. అండ్
అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు ఏదైతే ఇప్పుడు ఈ హాస్పిటల్ కోఫౌండర్, ఎపోనీ హాస్పిటల్ కోఫౌండర్ మీరు, సో ఇక్కడ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి విన్నాము. ఏంటంటే చాలామంది ఆపరేషన్స్ చేయించుకోవడానికి, నీ సర్జరీస్ చేయించుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు పేషెంట్స్ అన్నవాళ్ళు. ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువైపోయిన వాళ్ళు అయితే, అమ్మో ఇప్పుడు మళ్ళీ కట్ చేసి, స్కిన్ కట్ చేసి లెగ్మెంట్స్ పెట్టడం ఇవంతా మాతో కాదు అని చెప్పి దే ఆర్ గోయింగ్ బ్యాక్. సో నడవాలన్న కోరిక ఉన్నా కూడా ఈ నొప్పి వల్ల దే ఆర్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. సో నేను విన్నది ఏంటంటే, ఎపోనీ హాస్పిటల్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది, సో ఇట్ డోంట్ టేక్ అంత పెయిన్ అని అన్నాడు. లెట్ us know about that treatment. సో ఇది ఈ ట్రీట్మెంట్ ఈజ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ఓకే, సో ఇది స్పెషల్గా మోకాలు నొప్పిలో ఏమవుతుంది, రెండు బోన్స్ మధ్య గుజ్జు ఉంటుంది కదా, ఏజ్ ప్రకారం అరుగుతుంది. సో ఈ కండిషన్కి ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. సో యూజువల్గా స్టేజ్ 1, స్టేజ్ 2లో ట్యాబ్లెట్స్లో, ఫిజియోథెరపీలో డాక్టర్స్ మేనేజ్ చేస్తారు. దెన్ అగైన్ థర్డ్ స్టేజ్ 3 or stage 4లో వాట్ దే డూ ఇస్ సర్జరీ. 90% ఆఫ్ ద పేషెంట్స్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ సర్జరీ. అండ్ ఇది ఇట్స్ నాట్ ఎ ఎమర్జెన్సీ సర్జరీ, ఇది క్యాన్సర్ లేదు కదా, దట్ కంపల్సరీ వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, సో ఈ సర్జరీ లేకుండా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, రీజనరేటివ్ థెరపీ ద్వారా నా క్లినిక్లో ట్రీట్మెంట్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ రీజనరేటివ్ థెరపీ ఈ క్లినిక్లో స్టార్ట్ అయింది. డాక్టర్ సుధీర్ దారక్, ఫౌండర్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్. నేను ఐఎమ్ ద కో ఫౌండర్. యా, సో వీ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత వీ ఫార్మ్డ్ అ ప్రోటోకాల్ టు గివ్ ప్రాపర్ రిజల్ట్స్. వీ ఐడెంటిఫైడ్ వై ఇది ఈ ట్రీట్మెంట్ వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఫేమస్ ఉంది, బట్ వై ఇన్ ఇండియన్ కంట్రీ, వై ఇన్ ఇండియన్ కాంటినెంట్ వీఆర్ నాట్ అలౌవింగ్ దిస్ ట్రీట్మెంట్స్ టు కమ్, బికాజ్ there is no lack of knowledge, awareness ledu, lack of trained doctors who does this. So when you go near few surgeons, they will tell no, this will not work. But the trend is changing now. Ippudu in Hyderabad and Andhra Pradesh and Telangana, there are lots of orthopedicians doing this. You're understanding? So this is the concept of regenerative. Of course, 1 and 2 doctors are there who does not believe in this, but 90% of orthopedicians are also practicing plasma therapy. But ippudu it started and now people know that it is working. But 8 years, 10 years back, people were not knowing. So we introduced this treatment. Protocol prakaram we have started this, and we are treating with more than 50,000 patients ki successful results. And now the best part is we feel pride in saying this, that because when we started and now other specialties are also doing. So you are inspiration for many specialties actually. I don't know if inspiration or not, but I'm happy that in these 2 states people are practicing this. Not only pain management centers, but orthopedician practicing this is like a real achievement. And we also give a lot of training, fellowship program kuda undi. So we get lots of young orthopedic doctors are coming to us to learn this. సూపర్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఇంకొకటి అంటే లైక్ ఇప్పుడున్న సినారియోలో ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్, ఐదర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు, లేదంటే దే వాంట్ టు లూజ్ సమ్ వెయిట్. ఒబిసిటీ ఈజ్ ఆల్సో ఇన్ ఏ హై రేట్ డ్యూ టు ఈ ఫుడ్ లైక్ లైఫ్ స్టైల్ వల్ల. ఎవ్రీవన్ ఈజ్ లైక్ అయితే ఒబిసిటీతో ప్రాబ్లం అవుతుంది, లేదా పీసీఓడి సంథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ అండర్ ఫుడ్ కదా. సో ఈ బోన్ డెన్సిటీ అన్నది పెరగాలి అంటే వాట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ వీ హ్యావ్ టు ఈట్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అవర్? See, first thing is when it is concerned to diet, first thing is always eat home food, cooked hot food. Okay, so whatever packaged food is there, first you have to remove that. Second thing is to add a calcium rich diet. Now where we get calcium? We get in dairy products, we get in sabudana. People don't know that sabudana has a very rich source of calcium. Then we have something called as ragi. Ragi is the richest source of calcium, so you include this. Then magnesium kuda very important. Spinach lo, tofu, salmon, nuts, all those things are very important, but these are added foods. The basic food is what we eat. What is that? Dal chawal, roti, or any kind of millets, pulses, green leafy vegetables. If you are into eating meat and chicken, eggs are very important. So basic diet follow cheyandi. What you need to avoid is packaged food. Okay, what we get into cans, what have preservatives, all those things we need to avoid. Ekwa sugar use cheyakurdu. 1-2 spoons of sugar in tea and coffee is okay, but those chocolate, sugars, added ketchups and all those things are really bad. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అంటుంటే విన్నాను లైక్ చాలామంది ఇప్పుడున్న వాళ్ళు డైట్స్ మొదలు పెడుతున్నారు. ఈవెన్ ఫ్యూ ఆర్ టెలికాస్టింగ్ దెమ్ యాజ్ దే ఆర్ డైటీషియన్స్. మేము ఇది చేసాం, అది చేసామని చెప్పి ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ త్రూ డైట్ అని చెప్పి
పిచ్చ డైట్లను చేస్తున్నారు, కీటో డైట్ ఆర్ ఎల్స్ సంథింగ్ ఇంటిమేటింగ్ ఫాస్టింగ్ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల అండ్ అలాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ బోన్ డెన్సిటీకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? See, the first important thing is a particular type of diet will not suit all patients. Like you said about keto diets. Keto diets will suit a particular set of people. Again, intermittent fasting will suit a particular set of people. Okay. Then what they're doing is they put themselves on calorie deficit. So general ga oka human being lo females lo calorie around 1200 to 1500 kavali. So what they do is they put in calorie deficit. They take 700-800 calories and then they go to gym, weightlifting and all those things. Energy is wasted. So what is happening? Protein loss is happening. Bones are becoming weak, right? So whatever you want to do has to be under supervision. Okay. Now supervision also, diet means what you see in social media, everyone talking is not a dietitian kada. You need to choose correctly who is a certified dietitian to give me this diet, who is a certified trainer to give me these exercises. So this is very important. See, doing right is important, but avoiding wrong is also very important. Okay, we see a lot of patients who take protein powders, they come with kidney problem. Young male, they keep on taking, they go to gym, they want to build the muscles, and then they come with kidney failure. Chala bad idi. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఎపోని గురించి మాట్లాడుకుందాం హాస్పిటల్లో. సో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి, వాంట్ టు నో, అంటే మీరు జనాలకి చెప్పడం కోసమే అడుగుతున్నాను. సో వాట్ యూ సెడ్ ఈజ్ ఏ లైక్ ఒక ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ స్పెషల్ వన్ యూ సెడ్, అది కాకుండా ఇంకేం ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ వాట్ ఈస్ ద బడ్జెట్ ఇష్యూస్ ఇక్కడ ఎలా ఉంటాయి అప్కమింగ్ చూస్తున్న వాళ్ళు రావడానికి, అంటే ఎలాంటి రీజనబుల్ బడ్జెట్స్ అన్నది ఉంటుంది, ఏదన్నా ఆఫర్స్ లాంటివి ఏమైనా ఉంటాయి? See, like I said, for bone health we run free campaigns. Okay, we do all kind of testing, bone mineral density, dietitian availability, rehab, then musculoskeletal screening. So we run camps usually on weekends. Tarvata, like I said, surgery lekunta injection dwara radio frequency ablation, platelet rich plasma therapy, then we have growth factors treatment, then we have nerve blocks. So many type of injections are there, and the injections are very like 1/10 of the price of surgery. Okay, and another you must have seen that we have celebrities coming, entertainment industry people, bureaucrat, politicians, and also villagers. Okay, so na dagra chala mandi coming from village, those who do farming, tarvata drivers, mechanic worker. So idi affordable to all class of people, but protocol prakaram cheyali. సో అంటే మీరు చెప్పారా లైక్ ఇంజెక్షన్స్ ద్వారా క్లియర్ చేస్తాం, ఇట్ ఈస్ డన్ ఇన్ వన్ సిట్టింగ్ ఆర్ ఎల్స్ రెగ్యులర్గా 1 to 3 ఆర్ మినిమం పేషెంట్ని బట్టి ఉంటుంది? యా, డిపెండ్స్ అపాన్ పేషెంట్ కండిషన్ డెఫినెట్లీ, కానీ కండిషన్ బట్టి 1 సిట్టింగ్ కూడా సరిపోతే ఉంది కొన్ని మన పేషెంట్స్కి, ఆర్ మేబీ 2nd సిట్టింగ్, సమ్ టైమ్స్ ఈవెన్ 3rd సిట్టింగ్స్కి కూడా అవసరంకి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది నిజంగా ప్రతి ఒక్కరికి, మన ఇంట్లో మన అమ్మకి కాలు నొప్పి రావచ్చు, మన అమ్మమ్మకి నానమ్మకి రావచ్చు, నాన్నకి ఎవరికన్నా రావచ్చు అండి, పిల్లల్ని కూడా తీసిపడేయడానికి లేదు. ఏమన్నా ఆడుతూ కింద పడిపోయినా కూడా ఎన్నో బోన్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో ఇలాంటి ప్లేసెస్లో ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కాలు నొప్పులకి ఇలా మన స్కిన్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేయడానికి భయపడుతూ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకైతే సజెస్ట్ చేయండి. ఎపోని హాస్పిటల్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ డాక్టర్ మీనాల్ చంద్ర గారు స్పెషల్ పర్యవేక్షణలో ఆవిడ సూపర్వైజ్ చేస్తూ కూడా చేస్తున్నారు, కో-ఫౌండర్ అయ్యండి కూడా ఎంతోమంది పేషెంట్స్కి అందుబాటులో కూడా ఉంటూ చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.